రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డబుల్ మర్డర్ కలకలం రేపింది. జనచైతన్య ఫేజ్ 2 వెంచర్లో అబ్రజ్ రెసిడెన్సీ అపార్ట్మెంట్ 5వ అంతస్తులో ఉన్న షేక్ అబ్దుల్లా రిజ్వానా దంపతులను హత్య చేశారు. ఇద్దరు గుర్తు తెలియని దుండగులు. రక్తం అడుగులో పడి ఉన్న దంపతులను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. దంపతులను డబ్బుల కోసం హత్య చేసినట్టుగా తెలుస్తోంది. ఫిజియోథెరపీ చేసేందుకు ఇద్దరు వ్యక్తులు అపార్ట్మెంట్కు వచ్చారని అంటున్నారు స్థానికులు. హత్య తర్వాత ఇంట్లో నగలు డబ్బు దోచుకెళ్లారు దుండగులు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్తో ఆధారాలు స్వీకరించారు. డీటెయిల్స్ అందించడానికి అనిల్ లైవ్ లో ఉన్నారు. అనిల్, డబుల్ మర్డర్ డీటెయిల్స్ ఏంటి? రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు వృద్ధ దంపతులు అతి దారుణంగా హత్యకు గురైన ఘటన కలకలం రేపుతుందని చెప్పాలి. ఇందుకు సంబంధించి ప్రజెంట్ జనచైతన్య ఫేజ్ 2కి సంబంధించిన అపార్ట్మెంట్ అబ్రూజ్ అపార్ట్మెంట్లు అయితే ఉన్నాము. అయితే ఈ హత్యకు గురైన వాళ్ళు సంబంధించి ఒకరు షేక్ అబ్దుల్లా, అదేవిధంగా రిజ్వానాగా కూడా తెలుస్తుంది. ఇదే అపార్ట్మెంట్లో 5th ఫ్లోర్లో వీళ్ళు నివాసం ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే బిల్డింగ్కి వీళ్ళు ఓనర్గా కూడా ఉంటున్నారు. అంటే గత కొన్ని రోజులుగా ఇదే బిల్డింగ్ సంబంధించి వీళ్ళు నివాసం ఉంటున్నారు. అదేవిధంగా వీళ్ళు ఒంటరిగా ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. వీళ్ళిద్దరికి సంబంధించి పిల్లలు కూడా ఇతర దేశాల్లో ఇద్దరికి సంబంధించి 4 పిల్లలు ఉన్నారు. ఈ 4 పిల్లలు కూడా ఇతర దేశాల్లో ఉంటున్నట్టుగా, ఇద్దరు ఆడపిల్లలు, అదేవిధంగా ఇద్దరు మగపిల్లలు కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి నిన్న సాయంత్రం సమయంలో ఇద్దరు ఫిజియోథెరపీ పేరు మీద రావడం, ఆ తర్వాత వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత అంటే సమాచారం తెలుసుకున్న వాచ్మెన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఓనర్ పైకి పిలవడం, ఆ తర్వాత ఈ షేక్ అబ్దుల్లా పైకి పిలిచిన తర్వాత నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ ఘటనకు సంబంధించి వాళ్ళు అక్కడే ఉండడం. ఈరోజు ఉదయం సమయంలో వాచ్మెన్ ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పేసి వాచ్మెన్కి ఈ అపార్ట్మెంట్కి సంబంధించిన కొందరు వ్యక్తులు ఫోన్ చేయడం, అంటే ఓనర్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో వాచ్మెన్కి చేయడంతో వాచ్మెన్ లోపలికి వెళ్ళి చూడడంతో రక్తపు మడుగుల్లో వీళ్ళిద్దరు కూడా పడి ఉన్న సిచ్యువేషన్ అయితే మనకు తెలుస్తుంది. అయితే ఇందులో భాగంగానే వాచ్మెన్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న తర్వాత క్లూస్ టీమ్, అదేవిధంగా డాగ్ స్క్వాడ్ తోటి శిఖరాలు సేకరించారు. అదేవిధంగా నుంచి సీసీ ఫుటేజ్ కూడా రికార్డ్ చేసుకున్న సీసీ ఫుటేజ్ కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వ్యక్తులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. సార్ బోలియే, కైసా హువా థా? जुल्फी भाई इज द प्रेसिडेंट. जुल्फी भाई कैन यू स्पीक? हेलो, కైసా హువా థా? యాక్చువల్లీ నేను జనచైతన్య ఫేజ్ 2 ప్రెసిడెంట్ జుల్ఫీ. ఇక్కడ నాకు 10:30-11 టైంలో ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్ నుండి ఫోన్ వచ్చి రావడం జరిగింది. నేను వచ్చి చూసేసరికి ఇక్కడ మర్డర్ అయింది. ఇద్దరు సీనియర్ సిటిజన్స్. వాళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీస్. యాక్చువల్గా వాళ్ళు 15 days బిఫోర్ ఇక్కడ షిఫ్ట్ అయినారు. మొత్తం అపార్ట్మెంట్ వాళ్ళదే, మొత్తం టెనెంట్స్ ఉంటారు. ఇది ఏమైందంటే ఒక వాచ్మెన్కు నిన్న సాయంత్రం 5:30 టైంలో ఇద్దరు, ఒకళ్ళు బుర్కా వేసుకొని ఒక ఆయన వితౌట్ బుర్కా వచ్చారు. ఈ వాచ్మెన్ ఏం చేసిండంటే అతనికి ఫోన్ చేశారు. అబ్దుల్లా ఎవరైతే మర్డర్ అయింది కదా, అతనికి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేస్తే సరే పంపి అని చెప్పిండు. సరే ఈయన ఎవరో అని ఈయన పంపిస్తే నిన్న నిన్న 8 o'clock కూడా వాచ్మెన్ ఫోన్ చేస్తే లేపడలేడట ఫోను. సరేలే పండుకున్నాడేమో అని అనుకున్నాడు. అతని స్టేట్మెంట్ ఇది, వాచ్మెన్ స్టేట్మెంట్. అయితే అప్పటి నుండి మార్నింగ్ మళ్ళీ వాచ్మెన్ ఏం చేసిండు, 10 o'clock వాటర్ గురించి పైకి వెళ్ళేసరికి ఓ డోర్ ఓపెన్ ఉంది. వెళ్ళేసరికి మొత్తము ఇద్దరిది మర్డర్ అయింది. అయితే వచ్చి ఇక్కడ ఉన్న టెనెంట్కు చెప్పడం జరిగింది. ఆ టెనెంట్ నేను కాలనీ ప్రెసిడెంట్ కాబట్టి నాకు ఫోన్ చేస్తే ఇమీడియట్గా నేను రావడం జరిగింది. ఇక్కడ వచ్చినాక నేను కన్సర్న్ PS CIకు ACPకి ఫోన్ చేసి వాళ్ళకి దీనికి కారణం ఏంటంటే మేము ఇన్ని సార్లు ఈ లెటర్ మా దగ్గర ఉంది. సెప్టెంబర్ నుండి మేము లెటర్స్ ఇస్తున్నాం. ఇప్పటి వరకు పాయింట్స్ అనేది చేయట్లేదు. పెట్రోలింగ్ ఏదో ఒక రోజు చేసి ఇంతకుముందు గాంజా ర్యాకెట్ కూడా ఇక్కడ పట్టడం జరిగింది పోలీస్ వాళ్ళు వచ్చి. ఇంకా వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ మాత్రం చాలా ఉన్నాయి. నైట్ 2-3 వరకు ఇక్కడ కూర్చుంటారండి జనాలు. లోపలికి వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళకి సంబంధించిన సిచ్యువేషన్ ఎలా ఉండి, దాని లోపల ఇంటికి సంబంధించి ఏమైనా పైన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది? అంటే జ్యువెలరీస్ కావచ్చు, లేకపోతే ఒక జ్యువెలరీ మాత్రం అక్కడ బెడ్ మీద ఉందండి. ఒక బాక్స్ ఇట్లా ఓపెన్ చేస్తే ఒక బట్టది బాక్స్ ఉంది జ్యువెలరీది. అదైతే పోలీస్ వాళ్ళు ఇట్లా ఓపెన్ చేస్తే అది కనిపించింది. అదొకటి. మొత్తము అది బ్రీఫ్ కేసులు మొత్తం చల్లా చెదరే ఉంది అందరు. మొత్తం లోపలంతా మొత్తము ఎక్కడదక్కడ ఉన్నది. ఒకటే రూమ్లో ఇద్దరును ఇక్కడ కత్తితోని ఇక్కడ పొడిచి
చంపడం జరిగిందండి. ఇప్పుడు నిన్న సాయంత్రం వచ్చిన టైంలో వాళ్ళిద్దరికి సంబంధించి కావచ్చు ఫిజియోథెరపీ పేరు మీద రావడం జరిగిందని చెప్పేసి తెలుస్తుంది. అయితే నిన్న సాయంత్రం నుంచి వాళ్ళు అదే బిల్డింగ్లో ఇదే అపార్ట్మెంట్లో ఉన్నారా, నివాసం ఉన్న తర్వాత పొద్దున సమయంలో ఈ ఘటన జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీకు ఎంతవరకు సమాచారం? నా డౌట్ ప్రకారం నిన్న నైటే ఇది జరిగింది. నా డౌట్ ప్రకారంగా నిన్న నైట్, ఎందుకంటే అప్పటి నుండి మళ్ళీ 8 o'clock వాచ్మెన్ అతనికి ఫోన్ చేసిండంట. ఎవరికి? అబ్దుల్లాకు, ఎవరైతే మర్డర్ అయింది కదా అతనికి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ లేపడలేడంట. సరే పండుకున్నాడేమో అని ఈయన అనుకున్నాడు. మార్నింగ్ ఈయన వాటర్ అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాడు ఆయన తాగడానికి. వెళితే ఇది మొత్తం సిచ్యువేషన్ అక్కడ జరిగింది. సో ఇది ప్రత్యేకంగా రెక్కి చేసి ఈ ఘటనకి పాల్పడ్డట్టుగా మీకు ఏమైనా అనుమానం ఉందా? అనుమానం అంటే మనం చెప్పలేమండి, ఎందుకంటే సెక్యూరిటీ మాత్రం ఈ కాలనీకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయట్లేదు. ఎవరో డబ్బుల గురించి కావచ్చు, డబ్బుల గురించి ముసలోళ్ళు కదా, సీనియర్ సిటిజన్ 77 years ఇతంది, వాళ్ళ మిసెస్ది కావచ్చు ఒక 4-5 years తక్కువ ఉంటుందేమో. సీనియర్ సిటిజన్స్, చాలా మంచి పర్సన్స్, హైలీ ఎడ్యుకేటెడ్, వీళ్ళ ఫ్యామిలీ కూడా మొత్తము అమెరికాలో ఉన్నారు కావచ్చు. వచ్చి ఇక్కడ డబ్బుల గురించో నగల గురించో దేని గురించో ఇక్కడ మర్డర్ చేసినట్టు నాకైతే అనుమానం. ఈ సమాచారం అందిన తర్వాత, అంటే ఘటన జరిగిన తర్వాత మీరు వాళ్ళ పిల్లలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందా? సమాచారం ఇచ్చినామండి. అమెరికా నుండి ఇక్కడ ఒక టెనెంట్ ఉంది, తన దగ్గర ఫోన్ నంబర్ తీసుకొని అతని అబ్బాయితోని అమెరికాతోని మాట్లాడి మళ్ళీ అడిషనల్ డీసీపీతోని కూడా నేను మాట్లాడేయడం జరిగింది. వాళ్ళైతే ఏమీ అసలు కంప్లీట్గా ఏడుస్తున్నారు. ఇదేం జరిగిందో మాకైతే అర్థమైతే లేదని వాళ్ళ ఇంటెన్షన్ అది. దీనిపైన ఒకటి నా రిక్వెస్ట్, మీడియా ద్వారా నా రిక్వెస్ట్ ఒకటి ఏంటంటే, మా కాలనీలో జనచైతన్య phase 1, 2, 3, 4 ఈ చుట్టుపక్కల ఎటువంటి పెట్రోలింగ్ బుక్ పాయింట్స్ కానీ లేవు. మాకు మేము ఈ గవర్నమెంట్తోని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రతి మ్యాక్సిమంగా ఇక్కడ బుక్ పాయింట్స్ పెట్టి చాలా వరకు మాకు ఎటువంటి రక్షణ అనేది లేదు. ప్రకారం గతంలో కూడా ఇలాంటి ఘటనలు ఏమైనా చోటు చేసుకున్నట్టు కానీ ఇక్కడ ఏమైనా అవుతున్నాయండి. అక్కడ మన కొంచెం లోపల ఇంటీరియర్గా అక్కడైతే మర్డర్స్ అయితే ఇంతకుముందు జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్లో రికార్డ్స్ కూడా ఉన్నాయి. అక్కడ చాలా మర్డర్స్. ఇంకోటి, నైట్ అంతా 2-3 వరకు మీరు రండి, ఈరోజు నైట్ నేను కూర్చొని చూపిస్తాను. మొత్తం రోడ్డు మీద కూర్చుంటున్నారు, రోడ్ అంతా బ్లాక్ చేసి, మొత్తం గంజాటిల్లు మొత్తం రోడ్డు మీద బ్లాక్ చేసి కూర్చుంటున్నారు. ఇప్పుడు మేము దగ్గరికి వెళ్తే మాకే చంపేస్తారు వాళ్ళు. ఒకసారి మేము ఇది ఎంత ఉంది, మా దగ్గర కంప్లీట్ ఎవిడెన్సెస్, రికార్డ్సెస్ ఉన్నాయి, వీడియోస్, ఫొటోస్, ప్రతి ఒక్కలేదు. ఈ అన్ని ఫొటోస్ రికార్డింగ్ అంతా పెట్టి మేము కన్సర్న్ పిఎస్కు ఏసీపీతో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇప్పుడే ఘటన స్థలానికి కొద్దిసేపటి క్రితమే బాడీలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఘటన స్థలాన్ని పరిశీలించేందుకు కూడా డీసీపీ శ్రీనివాస్ కూడా రావడం జరిగింది. సో అందులో భాగంగానే ప్రెసెంట్ మీడియాతో అయితే మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడే వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అట్లా కాదు, ఒక్క నిమిషం. ఈరోజు ఆఫ్టర్నూన్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్కి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక మర్డర్ అయిందని. అప్పుడు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఒక వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు ఓల్డ్ పీపుల్, 70+ ఉంటారు. ఇతను బ్యాంక్ ఎంప్లాయీగా పనిచేసి రిటైర్ అయి ఉన్నాడు. వాళ్ళ హస్బెండ్ కూడా ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా హెచ్ఓడిగా పనిచేసి రిటైర్ అయి ఉంది. మన ఏరియాకి ఇక్కడికి జనప్రియ సెకండ్ ఫేజ్లోకి, జనచైతన్య సెకండ్ ఫేజ్లోకి వచ్చి దాదాపు కేవలం 1 month 40 days అవుతుంది. ఇక్కడికి వచ్చి వీళ్ళు ఈ బిల్డింగ్ సొంతంగా కట్టుకొని మిగతా వాటన్నిటిని రెంట్ ఇచ్చి దీంట్లో ఒక డూప్లెక్స్లో ఉంటున్నారు. నిన్న సాయంత్రము ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రిలిమినరీ ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే, నిన్న ఈవినింగ్ రఫ్లీ 5 o'clockకి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. దాంట్లో ఒక మేల్గా సస్పెక్ట్ చేస్తున్న అతను ఒక బుర్కా వేసుకొని వాచ్మెన్ దగ్గరకు వచ్చి మసాజ్ చేయడానికి మమ్మల్ని బుక్ చేసుకున్నారు అంటే, ఆ వాచ్మెన్ పైకి కాల్ చేసి వాళ్ళ పర్మిషన్ తీసుకుంటాడు. వాళ్ళు పంపిమన్నప్పుడు వీళ్ళిద్దరు పైకి వెళ్తారు. ఒక అతనేమో వితిన్ మినిట్స్లో అతను వెళ్ళిపోతాడు. ఒక రిమైనింగ్ ఇంకొక వ్యక్తి ఆ బుర్కా వేసుకున్న